ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపించింది ఈ జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నేర్చుకున్నా ఈ జర్నీలో, మ్యూజికల్గా కానీ నా మెంటల్ పరంగా కానీ. షోకి వచ్చే ముందు నేను ఒకటైతే, షో అయిపోయే ఇప్పుడు నేను ఇంకోటి. అప్పుడేంటి ఇప్పుడేంటి? అప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఒక సింగర్ని, నా గురించి నా సింగింగ్ గురించి నాకు క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఉంది. ఇప్పుడు నేనేంటి, నా మైనస్లు ఏంటి, నా ప్లస్లు ఏంటి, నేను దేని మీద ఇంకా వర్క్ చేయాలి, మెంటల్గా దానికి ముందు షోకి ముందు నేను ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా చాలా నేర్చుకున్నాను ఈ షోలో. మ్యూజిషియన్స్ నుంచి, కంటెస్టెంట్స్ నుంచి, జడ్జెస్ నుంచి. సో ఫస్ట్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? అంటే మీ సాంగ్ని మధ్యలోనే అంటే కంప్లీట్గా పాడనివ్వకుండా ఆపేశారు కదా, అప్పుడు ఏమన్నా నర్వస్ ఫీల్ అయ్యారా? ఏంటి ఇలా జరిగిందని? పాట మధ్యలో ఆపేసేటప్పటికి నేను ప్రిపేర్ అయిపోతున్నా, ఇంకా వేరేది ఏమైనా అడుగుతారేమో అని. ఒక మాస్ సాంగ్ పాడమనో లేదా వేరే జానర్ ఏదైనా పాడమని అడుగుతారేమో అనుకొని నేను పాటలు వెతుక్కుంటున్నా మైండ్లో, ఏం పాడాలి ఏంటని ఆలోచిస్తున్నా. ఈలోపు అర్థమైపోయింది గోల్డెన్ టికెట్ నీకు అని చెప్పినప్పటికీ షాక్ అయ్యాను నిజంగా. అదేంటి అందరికీ పాట మొత్తం వింటారు, జస్ట్ ఒక పల్ల వినేసి డిసైడ్ చేస్తారు అని చెప్పి ఒక రకంగా హ్యాపీగా అనిపించింది, ఇంకో రకంగా చాలా షాక్ అనిపించింది. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, క్రౌడ్ చాలా మంది వచ్చారు. సో అందులో ఆ రోజు మీకు గోల్డెన్ టికెట్ రావడం ఎట్లా? అంటే అరౌండ్ ఒక 60 మెంబర్స్ దాకా ఉన్నారు ఆ రోజు సింగర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు. అంతమందిని చూసి దీంట్లో కొద్దిగా కష్టమే అనిపించింది. టాప్ 12 కొంచెం పెంచొచ్చు కదా, ఒక 20 మందిని తీయచ్చు కదా అనిపించింది. బట్ నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలా, అంటే ఎంతమంది ఉన్నారో నేను ఉంటానా అలా అని కాదు, కానీ సరే చూద్దాంలే, పాడాం కదా, పాడుతున్నాము వెళ్తున్నాము చూద్దాం అన్నట్టు ఉన్నా. పాడాను, నెక్స్ట్ థియేటర్ ముందుకి పాడాను, టాప్ 12 సెలెక్ట్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో